వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో ఎప్పుడూ చేసేలాగా కాకుండా మనం పిండి కలుపుకొని మజ్జిగట్లు ఎలా వేసుకోవాలో చూద్దామండి. నేను బియ్యం నానబోయకుండా పిండి కలుపుకుంటున్నాను, అది ఎలాగో చూసేద్దాము. నేను ఇక్కడ 1 లీటర్ వరకు చిక్కగా చిలికిన మజ్జిగ తీసుకున్నానండి. పెరుగైనా తీసుకోవచ్చు, ఏమీ అవ్వదు. దీంట్లో నేను బియ్యం పిండి కలుపుకుంటున్నాను. నేను ఇది బియ్యం నానబోసుకుని పిండి మరపట్టించి 2 రోజులు ఎండబెట్టుకుని జల్లించుకున్న పిండి అండి ఇది. నేను ఇందులో 2 కప్పులు పిండి పడుతుందని వేస్తున్నాను. ఇప్పుడు మనం గరిటెతో కానీ చేతితో కానీ విస్కర్తో కానీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి మజ్జిగ అంతా. నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి, అప్పుడు బియ్యంతోను నానబెట్టి పెట్టాను. ఇప్పుడు పిండి కలుపుతున్నాను. ఈ వరిపిండి ఎలా తయారు చేసుకోవాలో తెలియకపోతే నేను ఎవరైనా కావాలనుకుంటే వీడియో తీసి పెడతాను. ఈ విధంగా సరిపడినంతగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఉండాలి, చూసారండి, చేతికి ఈ విధంగా చిక్కగా ఉండాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చిన్న టమోటా ముక్కలు వేసుకుని కలుపుకోవాలండి. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో రైసు తీసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుని మెత్తగా అది వేసుకుని కలుపుకుంటే క్రిస్పీగా వస్తాయి. మీరు పిండి కలుపుకున్నప్పుడు వేసుకున్నా పర్వాలేదు, లేదంటే అట్లు వేసుకునే ముందు కలుపుకున్నా పర్వాలేదు రైస్ అండి. నేను ఇప్పుడు ఇదంతా ఒక నైట్ నానబెట్టుకుంటాను. ఇప్పుడు ఈ పిండి ఒక ఓవర్ నైట్ అంతా మనం నానబెట్టుకోవాలండి. అప్పుడే పులిసి బాగా అట్లు వస్తాయి, పొంగుతాయి. ఇప్పుడు నేను ఇది మూత పెట్టేసుకుని ఉంచేసుకుంటున్నాను. నేను ఉదయం వేసుకుంటానండి రైస్ వేసుకుని, అప్పుడు అట్లు వేసుకుంటాను. అది ఎలాగో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం నైట్ కలుపుకున్న మజ్జిగ పిండి అండి ఈ విధంగా పులిసింది, చాలా చక్కగా పులిసింది. ఇది రాత్రి ఇంకా టైట్గా ఉంది కదండి, ఇప్పుడు ఇంకా పలచబడింది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఉడికించిన అన్నం మిక్సీ ఆడుకుని కలుపుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్లో మనం ఉడికించిన అన్నాన్ని వేసుకోవాలి. మిగిలిన అన్నమైనా పర్వాలేదు, మనం వండుకున్న అన్నమైనా పర్వాలేదండి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి అన్నం. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఇది మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, ఉండలు లేకుండా. కొంచెం వాటర్ వేసి చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఈ అన్నం ఎందుకు మిక్సీలో ఆడి వేస్తున్నామంటే మజ్జిగట్లు క్రిస్పీగా వస్తాయండి, చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా పిండిలో వేసేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన అన్నాన్ని ఇలా పిండిలో వేసేసుకుని చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా అంతా కలిసేలా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం ఈ పిండిని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని అట్లా వేసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని అట్ల పైన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి. మనం ఈ ఆయిల్ని పెనమంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మజ్జిగ పిండి అట్లా వేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయండి, చూసారండి. ఆయిల్ వేయడం వల్ల చుట్టూరు క్రిస్పీగా వచ్చి చక్కగా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఒకవైపు కాలిన తర్వాత తిప్పుకుందాము. ఇప్పుడు పైన కూడా స్పూన్తో ఈ విధంగా 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకోవడం వల్ల బాగుంటుంది క్రిస్పీగా. ఒకవైపు కాలిందండి, రెండో వైపు తిప్పుకుందాము. చూసారండి ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చిందో కలర్. అదిని అటువైపు కూడా ఈ విధంగానే కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి వేసుకుందాము. రెండో వైపు కూడా మనకి అట్టు కాలిందని బాగాను, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు తీసుకుని ప్లేట్లో వేసేసుకుందాము. అలాగే మిగిలినట్లన్నీ ఆ విధంగానే వేసుకోవాలి.
ఈ విధంగా పలచగాను కాకుండా దలసరిగాను కాకుండా వేసుకోవాలండి, బాగుంటుంది. మనం మజ్జిగ కలుపుకున్నప్పుడే, పిండి కలుపుకున్నప్పుడే పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకున్నాం కాబట్టి అందులో ఘాటు అంతా దిగి టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈ విధంగా చిల్లులుగా వస్తే మనకి మజ్జిగట్లు క్రిస్పీగా గుల్లగా ఉన్నట్టు. ఈ విధంగా అట్టు ఒకవైపు కాలిన తర్వాత ఇలాగే తిరిగి తిప్పుకోవాలండి. రెండో వైపు కూడా చక్కగా కాలిందండి, ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి వేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చినాయో అట్లు, క్రిస్పీగా చాలా బాగున్నాయి. దీన్ని మనం చట్నీతో అయినా తినొచ్చు, కారప్పొడి ఇలాంటి వాటితో అయినా తినొచ్చండి. ఏమీ లేకపోతే ఉత్తినైనా తినొచ్చు, ఉత్తిని తిన్నా బాగానే ఉంటాయి. అందులో మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసాం కాబట్టి మనం అట్లు వేసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలండి. స్టవ్ హై ఫ్లేమ్లో ఉండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అట్లు. మనం అట్లకి పిండి కలుపుకోవాలంటే మనం మజ్జిగ చేసుకుంటాం, వెన్న తీసుకుంటాం కదండి, మిగిలిన మజ్జిగ ఉంటుంది కదా, దాంతో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.